తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చోరీ జరిగింది. తెల్లవారుజాము సమయంలో గుడిలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు హుండీలో నగదు దోచుకెళ్లారు. హుండీని ఆలయం నుంచి ఎత్తుకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆలయం బయట హుండీని పగలగొట్టి అందులో నగదు దొంగిలించినట్టుగా పూజారి గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు ఒకటి కాదు కొట్టేశాడు. సస్పెండ్ చేసే 18 ఆలయంలో దక్షిణ వైపు ఉన్నటువంటి ద్వారం పగలగొట్టి ఆలయంలో ఉన్నటువంటి డిబ్బీని బయట పడేశారు. అందులో ఉన్న నగదును అపహరించి ఉన్నారు. కారణంగప్పము ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు పొదల్లో పడేసి ఉన్నారు. నేను మిగతావన్నీ పరికించగా ఏమి స్వామివారి యథాస్థానంలో ఉన్నాయి. పళ్ళాలు కానీ నేత్రాలు కానీ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓన్లీ డిబ్బీ మాత్రం తీసుకెళ్లి పొదల్లో పడేశారండి. దక్షిణ వైపు గేటు లాగేశారు. అలాగే దానంగప్ప పడగొట్టి వ్యవహారం చేశారు. ఆలయంలో దక్షిణ వైపు ఉన్నటువంటి ద్వారం పగలగొట్టి ఆలయంలో ఉన్నటువంటి డిబ్బీని బయట పడేశారు. అందులో ఉన్న నగదును అపహరించి ఉన్నారు. కారణంగప్పము ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టు పొదల్లో పడేసి ఉన్నారు. నేను మిగతావన్నీ పరికించగా ఏమి స్వామివారి యథాస్థానంలో ఉన్నాయి. పళ్ళాలు కానీ నేత్రాలు కానీ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఓన్లీ డిబ్బీ మాత్రం తీసుకెళ్లి పొదల్లో పడేశారండి. దక్షిణ వైపు గేటు లాగేశారు. అలాగే దానంగప్ప పడగొట్టి వ్యవహారం చేశారు. ఆలయంలో